ఎండుమిరపకాయలు వేసి మామిడికాయ తొక్కు రెడీ చేశాను. మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను, కొంచెం దోరగా పండింది కూడా. ఆ ఎండుమిరపకాయలు ఏం చేశాను, దాంట్లో ఉప్పు పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఆ తర్వాత ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టి దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి 2 తిప్పులు తిప్పానండి. తర్వాత చిన్న తాలింపు వేసాను, ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు ముందే వేయించేసి మిక్సీలో పట్టేసాను. తింటుంటే అండి పుల్లగా కారం కారంగా ఎక్కడో లైట్గా స్వీట్ తగులుతుంది. మామిడికాయ ఫ్లేవరు మజ్జిగన్నం నంచుకుంటే సూపర్గా ఉంటుందండి. దీన్ని చల్లారనిచ్చేసి బాగా డ్రైగా ఉన్న కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే వారం 10 రోజులు ఉంటుంది. నేను 2 రోజులకి సరిపడా కొంచెం తీసి మిగతాది ఒక టిన్లో పెట్టేసి గాజు బాటిల్లో పెట్టి లోపల పెట్టేస్తా. ఇదండి మామిడికాయ తొక్కు. ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజుల నుంచి ఏదో చేద్దాం అనుకుంటాను, తిందాం అనుకుంటే కొంచెం మెత్తపడిన దాన్ని ఉప్పు కారం నంచుకొని తిందాం అనుకుంటా. కోసి వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళ తొక్కులాగా చేస్తాను. ఇది అన్నంలో బాగుంటుంది, దోశలో బాగుంటుంది. తర్వాత మనం వచ్చేసి పెరుగన్నం వాటిలో బాగుంటుందండి. భలే టేస్ట్ కూడా బాగా వచ్చింది, మామిడికాయ ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా అయితే ఇది చింతపండు పచ్చడి అండి, మా అమ్మ చేసే చింతపండు పచ్చడి. దీన్ని మామిడికాయ తొక్కుగా నేను చేశాను. ఇదిగోండి మిక్సీలో కొంచెం అన్నం వేసుకుని తుడిచేస్తే వృధాగా ఏం పోనీను. అది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పండిపోయిన మామిడికాయ అంటే పండలేదులేండి, కొంచెం దూరగా వచ్చింది, పారేయకుండా పచ్చడి చేస్తా.